అమర్ ఇంట్లో బాగి, పిల్లలు, రాథోడ్, మనోహరి అందరికీ కూడా మిలిటరీ క్యాంప్ పెట్టి ఉండటంతో అందరూ ప్యాంటు షర్ట్లు వేసుకొని మిలిటరీ క్యాంప్ ట్రైనింగ్ కోసం రెడీగా గార్డెన్లో నిల్చొని ఉంటారు. సోల్జర్స్, మనకు తెలియని శత్రువులు మనపై అటాక్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవాలి. కాబట్టి అది ఎలా ఏంటి అన్నది ఈ రోజుటి నుంచి మీరు నా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అని చెప్పి అమర్ చెప్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి, బాగి ఇద్దరు కూడా ఒకరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవటం కోసం ముందుకు వచ్చి ఉంటారు. ఒసే మనోహరి, ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావే అని బాగి అనుకుంటూ ఉంటుంది. అదేవిధంగా మనోహరి కూడా నిన్ను కొట్టి చంపటానికి నాకు ఛాన్స్ దొరికిందే అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అమర్ విజిల్ తీసుకొని రెడీ స్టార్ట్ అని చెప్పగానే ఇద్దరు బాక్సింగ్ లాగా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఉంటారు. ముందు బాగి మనోహరి ముఖంపై ఒక 2 పిడిగుద్దులు వేస్తుంది. పిల్లలు చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. బాగి 2 పిడిగుద్దులు వేసిందో లేదో మనోహరి ఇక రెచ్చిపోవటం మొదలు పెడుతుంది. బాగిని కూడా మనోహరి ఒక 2-3 పిడిగుద్దులు గుద్దుతుంది. తర్వాత ఒక్కటే గుద్దు పొట్టలో గుద్దేయటంతో బాగి కుప్పకూలిపోతుంది. బాగి అలా కుప్పకూలి చాలా విలవిల్లాడిపోతూ ఉండటంతో పిల్లలు కంగారు పడుతూ ఉంటే అయ్యో అని అమర్ కూడా చాలా షాకింగ్గా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. మనోహరి మాత్రం నా దెబ్బ ఎలా ఉంది అన్నట్లుగా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. బాగి 2 చేతుల్ని కూడా పొట్టపై పెట్టుకొని కుప్పకూలి విలువిల్లాడిపోతూ ఉంటే అప్పుడే ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఒక వెలుగు బాగి దగ్గరికి వస్తుంది. ఆ వెలుగు బాగిలో లీనమైపోయి ఇక బాగి ఉగ్ర రూపంతో మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. ఆంజనేయ స్వామి శక్తి ద్వారా బాగి ఇప్పుడు మనోహరిని ఎలా చితక్కొడుతుంది, దుమ్ము రేపుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.